బిగ్ బాస్ సీజన్ 9 రంకి వేస్తోంది. ఫైనల్కి ఒకే ఒక్క అడుగు. 7 కంటెస్టెంట్లలో కేవలం 2 బయటికి వెళ్తేనే మన టాప్ 5 ఫైనలిస్టులు ఫిక్స్ అవుతారు. కానీ బిగ్ బాస్ ఈ వారం ఒక్క షాక్ ఇవ్వడం లేదు. ఈ రాత్రి డబుల్ ఎలిమినేషన్ డ్రామాకి రంగం సిద్ధం చేశాడు. నిద్రపోతున్న కంటెస్టెంట్స్ను లేపి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? అసలు ఆ బలిపశువులెవరు? అత్యంత ముఖ్యంగా ఈ సీజన్ టైటిల్ ఎవరి సొంతం కాబోతోంది? లెట్స్ డైవ్ ఇన్. ఈ వారం హౌస్లో ఉన్న 7గురిలో కళ్యాణ్ మినహా మిగిలిన 6గురు నామినేషన్స్లో ఉన్నారు. టాప్ 5ను ప్రకటించేందుకు బిగ్ బాస్ గురువారం రాత్రి మిడ్-వీక్ ఎలిమినేషన్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి కీలక ఘట్టాలు ఎప్పుడూ అర్ధరాత్రి డ్రామాతోనే మొదలవుతాయి. అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో హఠాత్తుగా అనూహ్యమైన షాక్ ఇవ్వడం బిగ్ బాస్ స్టైల్. మరీసారి ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఎగ్జిట్ షాక్ ఎవరు తీసుకోబోతున్నారు? ఉత్కంఠకు తెరలేపింది బిగ్ బాస్. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. ఈ ఎలిమినేషన్ కేవలం ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా జరుగుతుందా, లేక ఈ వారం కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ టాస్కుల్లో చూపించిన పర్ఫార్మెన్స్ ఆధారంగా డెసిజన్ ఉంటుందా? ఇదే బిగ్ బాస్ ఇవ్వబోయే అతి పెద్ద ట్విస్ట్. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్న 2 కంటెస్టెంట్స్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారే సుమన్ శెట్టి మరియు సంజన. మీరు ఓటింగ్ లెక్కలు చూస్తే సుమన్ శెట్టి తక్కువ ఓట్లతో ఖచ్చితంగా బయటికి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వాలనుకుంటే సంజన ఇమ్యూనిటీ రేస్లో వెనుకబడింది కాబట్టి టాస్క్ పర్ఫార్మెన్స్ ఆధారంగా గురువారం రాత్రి సంజన హౌస్ నుంచి ఎలిమినేట్ కావచ్చు. బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రేక్షకులను షాక్కి గురిచేయడం మాత్రం ఖాయం. ఈ వారం ఇమ్యూనిటీ టాస్కుల్లో మనోళ్లు అదరగొట్టారు. డీమాన్ పవన్ మరియు ఇమాన్యుయల్ ఎక్కువ పాయింట్లతో సత్తా చాటాగా ఇమాన్యుయల్కి ఆడియన్స్ ఓట్ అపీల్ చేసే అవకాశం దక్కింది. మరోవైపు బాల్స్ టాస్క్లో తనుజ టాప్లో ఉండగా భరణి 2వ స్థానం దక్కించుకున్నాడు. పజిల్ టాస్క్లోనూ భరణి మెరిశాడు. అంటే ఫైనల్ వీక్ రేస్లో ఎవరూ తగ్గడం లేదన్నమాట. ఫైనల్కి వచ్చేసరికి విన్నర్ టైటిల్ కోసం ప్రధానంగా 3 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కళ్యాణ్ తన బలమైన ఫాలోయింగ్తో ఓటింగ్ బాగా పెంచుకుని ముందున్నాడు. తన గేమ్ స్టైల్తో ఆడియన్స్ను కట్టిపడేస్తున్నాడు. ప్రస్తుతం తనుజ మరియు ఇమాన్యుయల్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ ప్రస్తుత సపోర్ట్, ఓటింగ్ ట్రెండ్స్ అన్నీ చూస్తే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కళ్యాణ్కే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఏమైనా జరగవచ్చు, కానీ ఆడియన్స్ మాత్రం కళ్యాణ్ వైపే ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ 9 చివరి వారంలో టాస్క్లు, ఫైట్లు, ఎలిమినేషన్ ట్విస్ట్లతో ఎక్సైట్మెంట్ను పీక్స్కి తీసుకెళ్లింది. ఇంకొన్ని గంటల్లోనే మన టాప్ 5 ఫైనలిస్టులు ఎవరో తెలియబోతోంది. మీరేమనుకుంటున్నారు? డబుల్ ఎలిమినేషన్ షాక్కి గురయ్యే ఆ 2 కంటెస్టెంట్స్ ఎవరు? ఈ సీజన్ విన్నర్ ఎవరు కాబోతున్నారో కింద కామెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరును తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.